నమస్తే అండి. ఈరోజు మనం హెల్త్ ఎడ్యుకేషన్లో భాగంగా పోస్చరల్ డిఫార్మిటీస్ గురించి తెలుసుకుందాము. మన పోస్చరల్ డిఫార్మిటీస్ అనేవి ఎలా ఉంటాయంటే, మనకు బ్యాక్ బోన్కు సంబంధించింది అప్పర్ బాడీ పార్ట్స్, లోయర్ బాడీ పార్ట్స్ దీనికి సంబంధించింది ఉంటుంది. అప్పర్ బాడీ పార్ట్ అంటే మనకు బ్యాక్ బోన్కు సంబంధించింది, లోయర్ బాడీ పార్ట్ అంటే నీస్, ఓకే, లోయర్ బాడీ పార్ట్స్ సంబంధించింది. సో అవి అప్పర్ స్పైన్ సంబంధించి కైపోసిస్, లార్డోసిస్ అండ్ సోలియోసిస్. ఈ మూడింటిని మెయిన్ గా మన సిలబస్ లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇవి ఇవ్వడం జరిగింది. అలాగే లోయర్ బాడీ పార్ట్స్ వచ్చేసి బౌలెగ్స్, ఫ్లాట్ ఫుట్ అండ్ నాక్ నీస్, ఈ మూడు ఇవ్వడం జరిగింది. సో ఈ ఆరిటి గురించి మాత్రమే మనం తెలుసుకుంటే ఈ పోస్చరల్ డిఫార్మిటీస్ అనేది మనకు కొంచెం క్లియర్ అయిపోతుంది. సో మరీ డెప్త్ గా కాకుండా అనవసరమైన టాపిక్స్ అని మనకు లేకుండా నేను షార్ట్ అండ్ స్వీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అందివ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ కైపోసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ స్పైన్ కు సంబంధించిన డిఫార్మిటీస్, స్పైన్ కు సంబంధించినవి. వెన్నెముకలోని లోపాలు ఉండటం వలన, వెన్నెముకలో లోపాలు 2-3 రకాలుగా ఉంటాయి. ఏ రకమైన లోపం ఉంటే ఏమని పిలుస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైపోసిస్, మనం దీన్ని తెలుగులో గూని అంటాం. గూని అంటాం. దీన్నే రౌండ్ అప్పర్ బ్యాక్ అంటాం. గూని అంటే మనకి ఈ భాగంలో ఛాతీ ప్రాంతం ఇలా బెండ్ అయి ఉంటుంది. సో దాన్ని రౌండ్ అప్పర్ బ్యాక్ అంటే రౌండ్ గా ఉంటుంది, ఇలా బెండ్ అయి ఉండడం వల్ల రౌండ్ అప్పర్ బ్యాక్ అని అంటాం. అలాగే హంచ్ బ్యాక్ అని కూడా ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. హంచ్ బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కైపోసిస్ ని హంచ్ బ్యాక్ అని కూడా అంటాము. అలాగే అవుట్వర్డ్ కర్వేచర్ ఆఫ్ స్పైన్. మనకు అవుట్వర్డ్ అంటే బయటి వైపుకు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఛాతీ ప్రాంతంలో వెన్నెముక అనేది వెనక్కి వంగి ఉంటుంది, బయటి వైపుకు వంగి ఉంటుంది. అలా ఆల్రెడీ బయటికి ఉన్నటువంటి వంపు ఇంకొంచెం ఎక్కువ అయితే, బయటకు ఉన్నటువంటి వంపు ఇంకొంచెం బయటకి ఎక్కువ అయితే దాన్ని మనం గూని అంటాము, లేదా కైపోసిస్ అంటాము. అవుట్వర్డ్ కర్వేచర్ ఆఫ్ స్పైన్, ఓకేనా. అలాగే ఇది నార్మల్ గా గూని అనేది, కైపోసిస్ అనేది అందరిలో ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్కువ శాతం ఓల్డ్ ఉమెన్ కు ఉంటుంది. వయస్సు పైబడిన స్త్రీలలో ఎక్కువ శాతం మనకు కైపోసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? కామన్ ఇన్ ఓల్డ్ ఉమెన్. నార్మల్ గా అందరికి వస్తుంది, బట్ ఎక్కువ శాతం ఓల్డ్ ఉమెన్ కు వస్తుంది. దీన్నే గుమాస్తాల జబ్బు అని అంటారు. అంటే ఎప్పుడు వాళ్ళు ఏదో ఫైల్స్ పట్టుకు ఇలా మోస్తూ ఇలా ఉండటం వల్ల వాళ్ళ బాడీ అలా అయిపోతుంది అనేసి గుమాస్తాల జబ్బు అని అంటారు. గుర్తుపెట్టుకోవాలి. కైపోసిస్ ని రౌండ్ అప్పర్ బ్యాక్ అని అంటారు, అలాగే హంచ్ బ్యాక్ అని అంటారు. అవుట్వర్డ్ కర్వేచర్ ఆఫ్ స్పైన్ అంటాం. అవుట్వర్డ్ కర్వేచర్ అంటే బయట వైపుకు వంగి ఉన్నటువంటి ఎముక, బ్యాక్ బోన్ ఇంకొంచెం ఎక్కువ వంగితే దాన్ని గూని అని అంటాము. కామన్ ఇన్ ఓల్డ్ ఉమెన్, అందరికీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, బట్ ఎక్కువ శాతం వయసు పైబడిన స్త్రీలలో ఇది కనిపిస్తుంది. స్విమ్మింగ్, చక్రాసన, వీటిని కైపోసిస్ ఉన్న వాళ్ళు ఈ రెండింటిని చేస్తే యూజ్ ఉంటుంది, బాగా అంటే ఫలితం ఉంటుంది, క్యూర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకు లార్డోసిస్ ని మనము నడ్డి అని అంటాము. దీన్ని హాలో బ్యాక్ అని కూడా అంటాము. అలాగే స్వే బ్యాక్ అని అంటాం. సో ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. హాలో బ్యాక్, స్వే బ్యాక్, హంచ్ బ్యాక్. సో ఈ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లార్డోసిస్ ని ఇలా కూడా పిలుస్తారు, ఏమని? స్వే బ్యాక్, హాలో బ్యాక్. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇన్వర్డ్ కర్వేచర్ ఆఫ్ స్పైన్. ఇన్వర్డ్ కర్వేచర్ లంబార్ ప్రాంతంలో ఉన్నటువంటి, ముందుకు ఉన్నటువంటి వంపు. అంటే మనకు లంబారు ప్రాంతంలో ముందుకు ఉన్నటువంటి వంపు అంటే ఎక్కడ? స్పైన్ లో,
వెన్నెముకకు లంబారు ప్రాంతంలో ముందుకు ఉన్నటువంటి వంపు ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే దాన్ని మనము ఆ స్టేజ్ ని లార్డోసిస్ అని అంటాము, తెలుగులో దాన్ని నడ్డి అంటాము. ఇది చిన్న పిల్లలలో ఎక్కువగా వస్తుంది. వాళ్ళు బ్యాగులు మోయటం వల్ల ఇలా వెనక్కు సరిగా మోయకపోవడం వల్ల, బ్యాగులు మోయటం వల్ల కాదు, సరిగా మోయకపోవడం వల్ల, ఎలా మోయాలో, ఎలా బ్యాగును క్యారీ చేయాలో తెలియకపోవడం వల్ల ఫ్రీగా వదిలేసి కిందికి వేసుకొని మోస్తూ వెళ్ళటం వల్ల వాళ్ళకు లార్డోసిస్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఇన్వర్డ్ కర్వేచర్ ఆఫ్ స్పైన్ అంటే ఇన్వర్డ్ కర్వేచర్, ఆల్రెడీ లోపలికి ఉన్నటువంటి వంపు ఇంకొంచెం లోపలికి వెళ్తే దాన్ని లార్డోసిస్ అని అంటాము. దీన్ని హాలో బ్యాక్ అని అంటాము, అలాగే స్వే బ్యాక్ అని కూడా అంటాము. దీనికి లార్డోసిస్ కోసం మనము హాలాసన చెప్పడం జరిగింది. హాలాసన చేయడం ద్వారా ఈ లార్డోసిస్ సమస్య నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో లార్డోసిస్ అనగా హాలో బ్యాక్ అని అంటాము, స్వే బ్యాక్ అని అంటాము, ఇన్వర్డ్ కర్వేచర్ ఆఫ్ స్పైన్ అని కూడా అంటాము. ఇది సాధారణంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హాలాసన చేయడం ద్వారా లార్డోసిస్ నుంచి మనము ఉపశమనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సోలియోసిస్. సోలియోసిస్ అంటే భుజముల వంపు, భుజాలు ఒకవైపుకు ఏదో ఒక వైపుకు బెండ్ అయి ఉండటాన్ని సోలియోసిస్ అని అంటాము. అబ్నార్మల్ కర్వ్ ఆఫ్ స్పైన్, మనం ఇక్కడ అవుట్వర్డ్ కర్వేచర్ ఆఫ్ స్పైన్ అని కైపోసిస్ ని అన్నాము, ఇన్వర్డ్ కర్వేచర్ ఆఫ్ స్పైన్ అని లార్డోసిస్ ని అన్నాము. ఇక్కడ అబ్నార్మల్ కర్వ్ ఆఫ్ స్పైన్, అబ్నార్మల్ నార్మల్ గా లేకుండా ఎలా పడితే అలా ఉండడం. సో అది ఎలా ఉంటుందంటే లేటరల్ కర్వేచర్ ఆఫ్ స్పైన్. లేటరల్ అంటే సైడ్ నుంచి, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఆర్ ఇన్వర్డ్ ఆర్ అవుట్వర్డ్, ఇవన్నీ ఒక రకమైతే లేటరల్ అంటే సైడ్ నుంచి. నేను ఇలా నిలబడ్డప్పుడు ఫార్వర్డ్ అంటే ఇలా ముందుకు బెండ్ అవుతాము, బ్యాక్వర్డ్ అంటే ఇలా వెనక్కి బెండ్ అవుతాం. అలాగే నేను ఇక్కడ నిలబడినప్పుడు అవుట్వర్డ్ కర్వేచర్, ఇక్కడ ఉన్నప్పుడు నా బాడీకి ఇన్వర్డ్ అంటే ఇటువైపు అవుతుంది, అవుట్వర్డ్ అంటే ఇటువైపు అవుతుంది. అవుట్వర్డ్ అంటే వెనక్కి అవుతుంది, ఇన్వర్డ్ అంటే ముందుకు అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు లేటరల్ అన్నప్పుడు సైడ్ కి, సైడ్ టు సైడ్. ఇప్పుడు లేటరల్ అంటే సైడ్ టు సైడ్. లేటరల్ కర్వేచర్ ఆఫ్ స్పైన్ అని మనము సోలియోసిస్ ని అంటాము. ఈ సోలియోసిస్ ఉన్న వాళ్ళ బ్యాక్ బోన్ ఏ విధంగా కనిపిస్తుంది అంటే సి షేప్ లేదా ఎస్ షేప్ లో మనకు కనిపిస్తుంది. సి షేప్ లేదా ఎస్ షేప్ లో మనకి సోలియోసిస్ ఉన్న వాళ్ళ బ్యాక్ బోన్ కనిపిస్తుంది. సో త్రికోణాసనం అనేది చేయడం ద్వారా స్కోలియోసిస్ నుంచి మనము బయటపడేదానికి అవకాశం ఉంది. సో త్రికోణాసనం చేయడం ద్వారా స్కోలియోసిస్ బయటపడొచ్చు. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు త్రికోణాసనం చేస్తే మంచిది. సో ఇవి అప్పర్ బాడీకి సంబంధించినటువంటి పోస్టరల్ డిఫార్మిటీస్: కైపోసిస్, లార్డోసిస్, స్కోలియోసిస్, గూని, నడ్డి, భుజముల వంపు. దీంతో పాటు పీజియన్ చెస్ట్, స్టూప్ నెక్ అనేవి ఉన్నాయి. బట్ మనకు ఇచ్చిన సిలబస్ ప్రకారము వీటిని మాత్రమే తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఇంకోటి ఇచ్చాడు, కైపోలార్డోసిస్. ఈ కైపోలార్డోసిస్ అంటే ఏంటంటే కైపోసిస్ ప్లస్ లార్డోసిస్, రెండు రకాల సమస్యలు ఒకే వ్యక్తికి ఉంటే దాన్ని కైపోలార్డోసిస్ అంటాము. ఆటోమేటిక్ గా చెస్ట్ ప్రాంతంలో గూని ఉంటుంది అంటే కైపోసిస్ ఉంటుంది, అతనికే మళ్ళీ లంబారు ప్రాంతంలో నడ్డి ఉంటుంది అంటే లార్డోసిస్ ఉంటుంది. రెండు సమస్యలు ఒకే వ్యక్తికి ఉంటే దాన్ని కైపోలార్డోసిస్ అని అంటాము. అర్థమైందా? కైపోసిస్, లార్డోసిస్, స్కోలియోసిస్, కైపోలార్డోసిస్, ఈ 4 అప్పర్ బాడీ పార్ట్కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ లోయర్ బాడీ పార్ట్కి సంబంధించి బౌల్ లెగ్స్ కానీ, నాక్ నీస్ కానీ, ఫ్లాట్ ఫుట్ కానీ, ఈ మూడింటి గురించి త్వరలో తెలుసుకుందాము. వెయిట్ ఫర్ 1 minute. నెక్స్ట్ ఇప్పుడు లోయర్ బాడీ పార్ట్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ వన్ బౌల్ లెగ్స్. బౌల్ లెగ్స్ అన్న మనము దీన్ని గెను వేరం అని పిలుస్తాము. ఇది ఇంపార్టెంట్. మనకి ఇలా ఇంకో పేరు, దాన్ని ఇలా కూడా పిలుస్తారని చెప్పేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయన్నమాట. బౌల్ లెగ్స్ ని మనం
జెను వేరం అని కూడా పిలుస్తాము. అవుట్వర్డ్ కర్వ్ ఇన్ లెగ్స్, అవుట్వర్డ్ కర్వ్ ఇన్ లెగ్స్, మన రెండు మోకాళ్ళు రెండు కాళ్ళ యొక్క మోకాళ్ళ ప్రాంతంలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అవుట్వర్డ్ ఆ మోకాళ్ళ దగ్గర కాళ్ళు బయట వైపుకు వంగి ఉంటాయి, ఎక్కువ భాగం ఇలా ఉన్నప్పుడు ఇలా ఎక్కువ వంగి ఉంటాయి, బయట వైపుకు వంగి ఉంటాయి. అందుకే అవుట్వర్డ్ కర్వ్ ఇన్ లెగ్స్, దాన్ని బౌ లెగ్స్ అని అంటాం. ఇంప్రాపర్ వాకింగ్ ఆఫ్ బేబీస్, సరిగా చిన్నపిల్లలు బేబీగా ఉన్నప్పుడు సరిగా వాకింగ్ చేయకుంటే బౌలెక్స్ వచ్చేదానికి ఆస్కారం అనేది ఉంది. సో మనకు బౌలెక్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జెను వేరం అనేది ఇంకో పేరు దానికి. అవుట్వర్డ్ కర్వ్ ఇన్ లెగ్స్ అని అంటాము. ఇంప్రాపర్ వాకింగ్ ఆఫ్ బేబీస్, చిన్నపిల్లలు సరిగా నడక చేయకపోయినా ఇది వచ్చేదానికి అవకాశం ఉంది. మనకి ఇవి డి విటమిన్ లోపం వలన, కాల్షియం లోపం వలన ఇవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నాక్ నీస్. నాక్ నీస్ అంటే రెండు కాళ్ళు ఒకదానికి ఒకటి కొట్టుకోవడం, మోకాళ్ళు కొట్టుకోవడం, రెండు మోకాళ్ళు ఒకదానికి కొట్టుకోవడం, దాన్ని మనం నాక్ నీస్ అంటాము. నో గ్యాప్ బిట్వీన్ ద నీస్, రెండు మోకాళ్ళకి మధ్యలో గ్యాప్ అనేది ఉండదు. సాధారణంగా రెండు మోకాళ్ళకు మధ్యలో గ్యాప్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా? మరి ఎక్కువగా ఉంటే అది బౌలెక్స్ అవుతుంది. అసలు గ్యాపే లేకుంటే అది నాక్డ్ నీస్ అవుతుంది. ఓకేనా? నో గ్యాప్ బిట్వీన్ ద నీస్, రెండు మోకాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండదు. అలాంటి స్టేజ్ ని మనం నాక్ నీస్ అని అంటాము. దీన్ని జెను వాల్గమ్ అని అంటాం. జెను వాల్గమ్ అని అంటాం. దీన్ని నాక్ నీస్ ని జెను వాల్గమ్ అని అంటాం. నో ఛాన్స్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్, ఆర్మీ కానీ నేవీ కానీ డిఫెన్స్ సర్వీసెస్ కి ఆర్మీలో అందుకు నాక్ నీస్ ఉన్న వాళ్ళని తీసుకోరు. వాళ్ళు స్పీడ్ గా రన్నింగ్ చేయడం, స్పీడ్ గా నడవడం లాంటిది చేయలేరు అనమాట. సో వారిని డిఫెన్స్ సర్వీసెస్ లకి తీసుకోరు. ఇలాంటి వారికి మనము హార్స్ రైడింగ్ చేస్తే ఆల్రెడీ ఇలా అంటుకొని ఉంటాయి కాబట్టి మోకాళ్ళు, హార్స్ రైడింగ్ వల్ల కొంచెం కాళ్ళు దూరంగా పెట్టి ఎక్కువసేపు చేయడం వల్ల, హార్స్ రైడింగ్ చేయడం వల్ల ఇది క్యూర్ అవుతుందని హార్స్ రైడింగ్ ని రికమెండ్ చేయడం జరిగింది. సో నాక్ నీస్ ఉన్న వాళ్ళు హార్స్ రైడింగ్ చేస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనేసి మన ఉద్దేశం అనమాట. నెక్స్ట్ ఫ్లాట్ ఫుట్. ఫ్లాట్ ఫుట్ అంటే సాధారణంగా అరికాల్లో రెండు వక్రాలు ఉంటాయి. అంటే టూ కౌస్ ఉంటాయి, రెండు వక్రాలు ఉంటాయి. అంటే ఒక చివరి వేలు దగ్గర నుంచి ఇంకో వేలు దగ్గరికి ఒకటి, ఈ వేలు దగ్గర నుంచి మడిమ వరకు ఒకటి, రెండు వక్రాలు ఉంటాయి. అంటే రెండు కర్వ్స్ ఉంటాయి. అర్థమైనా? ఇప్పుడు అలాంటి కర్వ్స్ మన పాదంలో లేనట్లయితే దాన్ని ఫ్లాట్ ఫుట్ అని అంటాం అనమాట. సాధారణంగా స్కూల్లో టీచర్స్ ఒక రంగు నీళ్ళలో ఏదో ఒక రంగు వేసి ఆ నీళ్ళలో పిల్లల కాళ్ళను తడిపించి బయట ఫ్లోర్ పైన అడుగు పెడితే వాళ్ళకు ఫ్లాట్ ఫుట్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట. యాబ్సెన్స్ ఆఫ్ కర్వ్ ఇన్ ఫుట్, రెండు వక్రాలు ఉంటాయి. ఆ వక్రాలు లేకపోతే దాన్ని ఫ్లాట్ ఫుట్ అని అంటారు. దీన్నే ఫాలెన్ ఆర్చెస్, ఫ్లాట్ ఫుట్ నే ఫాలెన్ ఆర్చెస్ లేదా పెస్ ప్లేనస్, ఫాలెన్ ఆర్చెస్ లేదా పెస్ ప్లేనస్ అని కూడా అంటారు. ఈ ఫ్లాట్ ఫుట్ నే ఫాలెన్ ఆర్చెస్ లేదా పెస్ ప్లేనస్ అని కూడా అంటారు. వాకింగ్ ఇన్ శాండ్ అంటే ఇసుకలో నడిపించడం ద్వారా ఈ సమస్యకి పరిష్కారాన్ని మనము పొందవచ్చును. ఇసుకలో నడిపించడం ద్వారా ఈ సమస్యకి మనం ఫ్లాట్ ఫుట్ ని ఎదుర్కొనగలము, నివారించగలము. వజ్రాసన వేయడం వల్ల కూడా ఫ్లాట్ ఫుట్ ని మనము ఎదిరించవచ్చు, సో తగ్గించుకోవచ్చు. సో ఇదండి బౌలెక్స్ ని మనము జెను వారం అని కూడా అంటాము. అవుట్వర్డ్ కర్వ్ ఇన్ లెగ్స్ అంటే లెగ్స్ మోకాళ్ళ దగ్గర అవుట్వర్డ్ బయట వైపుకు రెండు మరి ఎక్కువ బయట వైపుకు ఉంటే దాన్ని బౌలెక్స్ అని అంటాము. ఇంప్రాపర్ వాకింగ్ ఆఫ్ బేబీస్, పిల్లలు సరిగా నడవకపోయినా బౌలెక్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. నాక్ నీస్, నో గ్యాప్ బిట్వీన్ ద నీస్, నో గ్యాప్ బిట్వీన్ ద నీస్,
రెండు మోకాళ్ళ మధ్యలో గ్యాప్ అస్సలు లేకుండా ఉంటే దాన్ని నాక్ నీస్ అంటారు. వీళ్ళు డిఫెన్స్ సర్వీసెస్ కి పనికిరారు. ఈ నాక్ నీస్ ని జను వాల్గమ్ అని కూడా అంటారు. హార్స్ రైడింగ్ ని దీనికి ఇవ్వడం జరిగింది. హార్స్ రైడింగ్ చేయడం ద్వారా దీని నుంచి మనము బయటికి రావచ్చు. నెక్స్ట్ ఫ్లాట్ ఫుట్, absence ఆఫ్ కర్వ్ ఫుట్. మన పాదంలో ఉన్నటువంటి వక్రం కర్వ్ లేకపోతే దాన్ని ఫ్లాట్ ఫుట్ అని అంటాము. దీన్నే ఫాలన్ ఆర్చెస్, పెస్ ప్లేనస్ అని కూడా అంటాము. ఇసుకలో నడవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని మనం పొందవచ్చును. అలాగే వజ్రాసనం వేసినా కూడా ఈ సమస్యకు మనము పరిష్కారాన్ని పొందవచ్చును. సో ఇదండి ఈరోజు పోస్చరల్ డిఫార్మిటీస్ సంబంధించిన వీడియో. ఇందులో మీకు ఏదైనా మీకు ఇబ్బంది ఉన్నా, అర్థం కాకపోయినా దయచేసి నాకు తెలియచేయండి. మీకు ఇంకా తెలియాల్సి ఉంటే, ఏదైనా విషయం గురించి తెలియాల్సి ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి సమాచారాన్ని ఇవ్వగలనని నేను తెలియజేస్తున్నాను. నేను షార్ట్ అండ్ స్వీట్ గా డైరెక్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరకు మాత్రమే షార్ట్ అండ్ స్వీట్ గా మీకు చెప్పాలనుకుంటాను. అందుకే ఇలా చెప్తున్నాను. సో మ్యాటర్లు అని పేజీలు చెప్పడం వల్ల మీకు టైం వేస్ట్, నాకు ఇబ్బంది, ఏం యూజ్ ఉండదు అన్నమాట. సో పోస్చరల్ డిఫార్మిటీస్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి, అందులో బౌలెట్స్ ఉంటాయి, దాన్ని ఏమంటారు, ఎందుకు వస్తుంది, ఏం చేయాలి. సో సింపుల్, ఇది చాలు. అంతేగాని దాని పుట్టు పూర్వోత్తరాలు ఇంకోటి మనకు అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏం అడిగాడు, మనం ఏం చదువుకున్నాం, అంతవరకే. సో దయచేసి నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.